అసలు ఈ నెయ్యి కథ ఏంటి? ఇవన్నీ లౌకికమైన విషయాలు, భౌతికమైన విషయాలు. దీనికి భగవంతుడికి సంబంధం లేదు. ఇది వాళ్ళ వాళ్ళ కర్మల ప్రకారంగా జరుగుతుంది. నిజంగా నెయ్యి కల్తీ జరిగిందా? స్వామివారి ప్రసాదాల్లో, స్వామివారి నైవేద్యం ప్రసాదాల్లో ఆ నెయ్యి వాడారా? వాడి ఉంటే నిజంగా స్వామివారికి దోషమే అది. మరి నిజంగా జరిగిందంటారా, జరగలేదంటారా? అది కోర్టులో ఉండే విషయాలు, దాని గురించి మనం మాట్లాడకూడదని. కాకపోతే గతంలో కూడా మీరు మాట్లాడినంతనే పెద్ద చర్చ, డిస్కషన్ మైసూర్ మహారాణి వరకు కూడా వెళ్ళిపోయింది కదా కథలు. ఈ పింక్ డైమండ్ గురించి అది కూడా కోర్టులోనే ఉంది. దాని గురించి కూడా నేను మాట్లాడకూడదని చెప్పి. ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు ఆయన ఇలాంటి విషయాల్లో ఏలు పెట్టడం. నాగరాజు గారు, మీరు అడిగారు, మీ ఉద్దేశం మాకు బాగా అర్థమైంది. అందరిలాగే ఈయన కూడా ట్రోల్కు గురి చేయాలని చూస్తున్నారు, కానీ తప్పించుకుంటా ఉన్నాడు. పింక్ డైమండ్ భౌతిక విషయం కాదు, ఆయన సొంత ఆస్తి కాబట్టి మాట్లాడడు. అదే లడ్డు కల్తీ విషయం కానివ్వండి, ఇతరత్ర విషయాలు కానివ్వండి, పరకామని విషయాలు కానివ్వండి, ఇవన్నీ ఏమీ ఆయనకు సంబంధం లేదు. భౌతిక విషయాలు కేవలం ఈయన మూల విరాట్కి ధూపదీప నైవేద్యాలు ఇతరత్ర కార్యక్రమాల్లో ఉండాల్సిన వ్యక్తే. కాకపోతే చెప్పాడు కదా, చెట్లు కాసేదానికి రాళ్ళ దెబ్బలు అన్నట్టుగా ఈయన జగన్మోహన్ రెడ్డికి హెల్ప్ చేయబోయి బొక్క బొల్లబడ్డ ఒక గొప్ప మహానుభావుడు. ఎల్లకాలం వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర జీవనాన్ని కొనసాగిస్తూ ఒక్కసారి బొక్క బొల్లబడ్డాడు. ఈయన ఇంట్లో రాజశేఖర్ రెడ్డి పటానికి కూడా వెంకటేశ్వర స్వామి పటంతో సమానంగా తగిలించుకున్నటువంటి వ్యక్తి. నేను ఒక వీడియోలో చూసి చెప్తా ఉన్నాను. అయితే నువ్వు అడిగితే పింక్ డైమండ్ గురించి ఈయన చెప్పక, పరకామని గురించి చెప్పక, ఇంకా దేని గురించి చెప్తాడని ఇంత ఇంటర్వ్యూ, మిగతా విషయాలన్నీ జనాలకు తెలిసిందే. ఈయన ద్వారా తెలియాల్సింది ఏంటంటే పింక్ డైమండ్ ఎవరు టాపిక్ ఎత్తారు, దేనికి ఉపయోగపడింది, దానివల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు, దానివల్ల నీకెంత లబ్ధి పొందింది, ఇప్పుడు ఆ యొక్క సబ్జెక్టులో నీ పరిస్థితి ఏంది, నువ్వు ఎంత దిగజారిపోయావు వెంకటేశ్వర స్వామి మహిమ విషయంలో అనేది మీరు అడగాలి. అడిగినా చెప్పడనుకోండి, అది వేరే విషయం. మొత్తానికైతే మీరు ఈసారి ఇంటర్వ్యూలో ఉన్న పింక్ డైమండ్ ఏమైందని గట్టిగా అడుగుతారని మా అభిప్రాయం.